హాయ్ హలో నమస్తే. మోగ్లీ సినిమా రివ్యూ. ఈ సినిమాలో హీరో ఎవరు అనుకుంటున్నారా? యాంకర్ సుమ గారి కొడుకు రోషన్ కనకాల. ఈయన మొదటి సినిమా బబ్లు గమ్. అది మార్కెట్లో పెద్దగా ఆడినప్పటికీ ఆయనకు మంచి పేరే వచ్చింది. ఇక ఆయన రెండో సినిమా ఈ మోగ్లీ. ఈ సినిమాలో ఆయన హీరోగా నటించారు. ఇక ఈ సినిమా గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సినిమా అయితే బాగుంది, కానీ కొత్త స్టోరీ ఏం కాదు భయ్య. కానీ నెరేషన్ తీసుకెళ్ళిన విధానం అయితే మనకు బాగా నచ్చుతుంది. కానీ కొన్ని సీన్స్లో మనకు లెంతీగా అనిపిస్తుంటుంది. ఇక లవ్ స్టోరీ అయితే అంతగా కనెక్ట్ అవ్వదు. ఇక ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో మనకు అంతగా కనెక్ట్ అవ్వనట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో హీరో పర్ఫార్మెన్స్ అయితే ఇక బెటర్గానే ఉంది. ఇక రోషన్ కనకాల గారు ఈ సినిమాలో చాలా బాగా చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకి మెయిన్ ప్లస్ ఏమిటో తెలుసా? ఇక బండి సరోజ్ కుమార్ గారు. ఆయన ఈ సినిమాలో ఇక అద్భుతంగా నటించారు. పోలీస్ క్యారెక్టర్లో ఆయన చేసిన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక ఆయన థియేటర్లో రాగానే ఇక కేకలు వినిపించాయి ఆడియన్స్ నుంచి. ఇక ఆయన క్యారెక్టర్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక ఆయన ఈ సినిమాను ఒక 10 నిమిషాల నరేషన్ విని డైరెక్టర్కు ఓకే చెప్పారంట. ఇక అంతగా ఆ క్యారెక్టర్ ఆయనకు నచ్చడం వల్ల ఇక ఆ క్యారెక్టర్ తగ్గట్టే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది. ఇక డైరెక్టర్ ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ అని అందరికీ తెలిసిందే. ఆయన రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ మనకు కొంచెం ఇక లెంతీగా అనిపిస్తుంటుంది. ఇక ఎమోషన్స్ అంతగా కనెక్ట్ అవ్వవు. కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా కొత్తగా ఉంది. కొత్తగా అంటే మరంత కొత్తగా ఏం కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంది, పర్వాలేదు అనిపిస్తుంది. ఇక లాస్ట్ 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ మనకు సినిమా ఓవరాల్గా బాగుంది అనే థాట్ అయితే మనకు తెస్తుంది. ఇక ఈ సినిమాలో వైవా హర్ష గారి కామెడీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో కొన్ని రెఫరెన్సెస్ తీసుకున్నారు హీరోలవి, మరియు ట్రెండింగ్గా వైరల్ అయిన మీమ్స్ కూడా వైవా హర్ష గారు తీసుకున్నారైతే చెప్పొచ్చు. ఇక సినిమాలో కొన్ని సీన్స్ మనకు నవ్వు తప్పిస్తాయి. ఇక ఓవరాల్గా అయితే సినిమా మనకు నచ్చుతుంది భయ. ఎందుకంటే సినిమా ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇక నేను వెళ్ళిన థియేటర్లో అయితే ఇక 100 రూపాయలు మాత్రమే ఉంది. మీరు వెళ్ళిన థియేటర్లో ఎంత ఉందో కింద కామెంట్ చేయండి. ఈ సినిమా మీకు నచ్చిందా లేదా? ఒకవేళ ఈ సినిమాని మీరు చూడాలనుకుంటున్నారా, ఇంకా చూడలేదా? అసలు మీ అభిప్రాయాన్ని ఏదో ఒకటి కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాలాంటి యంగ్ యూట్యూబర్స్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇక ఉంటాను మరి, నమస్తే.